తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్ తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్ లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో ముగిసింది. దరఖాస్తులకు ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్ తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్ లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో గడువు ముగిసింది. దరఖాస్తులకు ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 120కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇప్పటికే టీఈసీ సమావేశం ఏర్పాటు చేసి ఆ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి హరీష్ చౌదరి చైర్మన్ గా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సభలు, సమావేశాలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే నియోజకవర్గ నేతలతో భేటీలు కావడం, సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. అనంతరం కూడా అభ్యర్థులు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారితో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల జనవరి 31 నుంచి ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నడిచింది. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటటువంటి ఆశావాహుల నుంచి రిజర్వ్ స్థానాలు అయితే 25,000, జనరల్ కేటగిరీ స్థానాలు 12 ఉన్నాయి. ఆ 12 స్థానాలకు దరఖాస్తు చేసుకునే వారు 50,000 దరఖాస్తు రుసుం చెల్లించి గాంధీ భవన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజే దరఖాస్తుల వెలువ వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న ఒక్కరోజే 167 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే ఓవరాల్ గా 3 రోజుల పాటు సాగినటువంటి ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో 306 దరఖాస్తులు ఇప్పటి వరకు గాంధీ భవన్ అయితే గడువు ముగిసే నాటికి తీసుకుంది. ఓవరాల్ గా పెద్ద ఎత్తున అటు ఖమ్మం, భువనగిరి, నల్గొండ, అలాగే రిజర్వ్ స్థానాలు అయినటువంటి 5 స్థానాలకు పెద్ద ఎత్తున ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి అత్యధికంగా 10కి పైగా ఈ యొక్క దరఖాస్తులు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా అటు అత్యధికంగా ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు దరఖాస్తులు వస్తే అత్యల్పంగా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తులు చేసుకున్నారు అభ్యర్థులు. అయితే ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగింది. ఇప్పటికే 306 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేస్తున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క వడపోత కార్యక్రమం అనేది దఫల వారీగా నిర్వహించనుంది. అయితే ముఖ్యంగా మనం గమనిస్తే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కూడా కొంత హాట్ సీట్ గా మారింది. అక్కడ సీనియర్ నేతలు పోటీ పడుతూ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, వీరితో పాటుగానే డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి బట్టి విక్రమార్క భార్య నందిని, మాజీ మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా పోటీ పడుతూ ఉన్నారు. అంతేకాకుండా
గడాల శ్రీనివాస్ గత 5 ఏళ్ల పాటు కూడా డిహెచ్ గా పనిచేసినటువంటి గడాల శ్రీనివాసరావు కూడా ఖమ్మంకు అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటుగానే కొంత రాజకీయ ప్రముఖులతో పాటు బిజినెస్ ప్రముఖులు కూడా వారు దరఖాస్తులు చేసుకున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం సీట్ తో పాటుగా ఇటు భువనగిరి స్థానం నుంచి కూడా ఏదో ఒక స్థానం నుంచి ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీని పోటీకి దింపాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే వారిని ఎక్కడి నుంచి పోటీకి దింపుతారు అనేది పక్కన పెడితే ఆయా స్థానాలకు కూడా పెద్ద ఎత్తున సీనియర్ నేతలు దరఖాస్తులు చేస్తున్నారు. అనంతరం కూడా మరోసారి పిఈసి సమావేశం జరుగుతుంది. అందులో ప్రాథమిక ఉడపోత కార్యక్రమం ఉంటుంది. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు. ఆ స్క్రీనింగ్ కమిటీలో కూడా చేసినటువంటి అభ్యర్థులను కూడా సిఈసి సమావేశానికి ఆ యొక్క అభ్యర్థుల పేర్లను పంపుతారు. ఈ మధ్య కాలంలో కూడా పలు సర్వేలు నిర్వహించిన అనంతరం అటు సునీల్ కనుగోలు టీం కావచ్చు, సెంట్రల్ లో ఉన్నటువంటి టీంలను సర్వేలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు కూడా సేకరించిన ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగనుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.